హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అయితే భారీ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. 500 వేకెన్సీస్ అనేది ఉన్నది. మీకైతే తెలుగు చదవడం మాట్లాడడం అనేది రావాలి. ఈ జాబ్ వచ్చేసి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్లకు సంబంధించి అనేది దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. సో మీకైతే పూర్తిగా డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే. సో ఫ్రెండ్స్, ఈ జాబ్ అయితే ఎవరు మిస్ అవ్వకండి. సో మీకైతే నేను పూర్తిగా డీటెయిల్స్ అనేది చెప్తాను. సో ఇదైతే జస్ట్ మనకి ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ అనే నుంచి అయితే మనకి వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. సో మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ స్టార్ట్ అనేది 3వ తారీఖు 5వ నెల 2025 అయితే స్టార్ట్ అనేది అయింది. అండ్ మనకి లాస్ట్ డేట్ సబ్మిషన్ వచ్చేసి ఈ నెల 23వ తారీఖు అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో కాబట్టి మీరైతే ఈ డేట్ వరకు అనేది అప్లై చేసుకోవచ్చు. సో మనకి వేకెన్సీస్ పరంగా చూసుకుంటే చూడండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 22 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. సో ఎస్సీకి సంబంధించి 3 వేకెన్సీలు, ఎస్టీకి 1 వేకెన్సీ, ఓబీసీకి 5 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి 2 వేకెన్సీస్ ఇచ్చారు. అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే 11 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. సో అంతేకాకుండా పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి 5 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడా చూసుకుంటే టోటల్గా మనకి 13 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మీకు చూసుకుంటే ఓవరాల్గా సో వచ్చేసి వేకెన్సీస్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో కాబట్టి ఇది వచ్చేసి అన్ని స్టేట్స్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని మాత్రం ఎప్పుడైతే వెనకడికి అనేది వేయొద్దు. సో ఏంటంటే మన ప్రయత్నం మనం చేయాలి. సో మనకి రాసి పెట్టుంటే మనకి కంపల్సరీ జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనకి వేకెన్సీస్ పరంగా చూసుకుంటే ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 500 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. పోస్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ పియూన్కి సంబంధించింది. అండ్ మనకి ఏజ్ పరంగా చూసుకుంటే ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాలు ఉంటారో సో వాళ్ళు అనేది అయితే ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరు 10వ తరగతి పాస్ అయితే చాలు. అండ్ మీరు ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు కూడా అనేది అప్లై చేసుకోవచ్చు. బట్ మినిమం 10th క్లాస్ కాబట్టి 10th క్లాస్ మీద కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీకు సొంత రాష్ట్రంకి సంబంధించి తెలంగాణ అండ్ ఆంధ్ర వచ్చేసి మనకి తెలుగే కాబట్టి, సో తెలుగు అయితే లోకల్ లాంగ్వేజ్ అన్నారు కాబట్టి తెలుగు అయితే చదవడం వచ్చి ఉండాలి, రాయడం వచ్చి ఉండాలి. మనకి శాలరీ పరంగా చూసుకుంటే చూడండి, స్కేల్ ఆఫ్ పే వచ్చేసి మనకి 19,500 అనేది పే చేస్తారు మంత్కి. అండ్ అట్లనే 19,500 నుంచి మనకి టోటల్గా ఇట్లా వచ్చేసి 22,160. సో ఏంటంటే మనకి శాలరీ అనేది కూడా స్లోగా అనేది ఇంక్రీజ్ చేస్తారు. సో లాస్ట్ 37,815 రూపీస్ వరకు శాలరీ అనేది ప్రొవైడ్ అనేది చేస్తారు. సో ఇట్లాంటి మంచి ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వచ్చేసి సో డిఏ ఇస్తారు, డేర్ అలవెన్స్ అని, హెచ్ఆర్ఈ, హౌస్ రెంట్ అలవెన్స్, సిసిఏ, స్పెషల్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, స్పెషల్ పే, లీవ్ ఫేరు, ఓకేనా. సో లీవ్ ఎన్కాష్మెంటు, మెడికల్ ఇన్సూరెన్సు, సో ఇట్లా అనేది చాలా ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి జాబ్స్లో మనకి జాబ్ వస్తే ఏంటంటే ఇట్లాంటి పోస్ట్కి చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఆ బెనిఫిట్స్ కావాలంటే మనం కంపల్సరీ అనేది జాబ్ తెచ్చుకోవాలి. సో ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి సో వచ్చేసి మనకి నేషనాలిటీ ఆర్ సిటిజన్ చూసుకుంటే ఇండియన్ అయితే అయ్యి ఉండాలి. రిలాక్సేషన్ అయితే కూడా ఉంటుంది అప్పర్ ఏజ్ లిమిట్కి. సో కేటగిరీకి సంబంధించి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఎస్సీఆర్ ఎస్టీ కేటగిరీకి సంబంధించి 5 years అనేది ఇచ్చారు. ఓబీసీకి సంబంధించి నాన్ క్రిమి లేయర్కి 3 years అనేది ఇచ్చారు. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ, ఓకేనా. సో డిసెబిలిటీ వాళ్ళకైతే 10 years అనేది ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ చూసుకుంటే మనకి డిఫెన్స్ ఫోర్సెస్ ప్లస్ 3 years ఇచ్చారు. 8 years ఫర్ డిసబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ బిలాంగింగ్ టు ఎస్సీఆర్ ఎస్టీ కేటగిరీకి సంబంధించి అయితే ఇచ్చారు. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 50 years. సో వీడియోకి సంబంధించి సో భర్త లేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి వచ్చేసి మనకి కన్సెషన్ అప్ టు ఏజ్ ఆఫ్ 35 years ఫర్ జనరల్ ఆర్ ఏడబ్ల్యూఎస్, 38 years ఫర్ ఓబీసీ అండ్ 40 years ఫర్ ఎస్సీఆర్ ఎస్టీ క్యాండిడేట్స్కి. పోస్టింగ్ వచ్చేసి అయితే మీ సొంత రాష్ట్రంలో అయితే ఇస్తారు కాబట్టి ఎవరైతే మిస్ అవ్వకండి. సో నియర్ బై బ్రాంచెస్ అనేది ఉంటుంది కదా, సో అక్కడైతే మీకు అనేది ఇస్తారు. సో ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి మనకు చూసుకుంటే ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్ ఉంటారో ఫర్ ప్రొబేషన్ పీరియడ్ ఆఫ్ 6 months అనేది వాళ్ళని అయితే చెక్ చేస్తారు. యాక్టివ్ సర్వీస్ మీరు 6 months అంతా బాగా చేస్తే సో జాయినింగ్ అయిన డేట్ కానించి మీరు ఓకే మంచిగా వర్క్ చేస్తున్నాడు అనుకుంటే ఏంటంటే పర్మనెంట్ అయితే చేస్తారు. ఫస్ట్ స్టార్టింగ్ 6 months అయితే మీరు ప్రొబేషన్ పీరియడ్లో ఉంటారు, అంటే నేర్చుకుంటారు, వర్క్ అనేది నేర్చుకుంటారు. సో దీనికైతే వచ్చేసి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది మనకి, ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనం అయితే రాయాలి. సో మీకు ఏంటంటే నేమ్ ఆఫ్ ది టెస్ట్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి అయితే మీకు 25 questions అనేది ఇస్తారు, 25 marks, ఓకేనా. మీడియం ఆఫ్ ఇంగ్లీష్ కాబట్టి
ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసి 20 మినిట్స్ టైం అనేది ఇస్తారు స్టార్టింగ్ మనకి. జనరల్ అవేర్నెస్కి సంబంధించి 25 క్వశ్చన్లు అనేది ఇస్తారు, 25 మార్కులు. సో దీంట్లో వచ్చేసి మనకి ఇంగ్లీష్ మీడియం ఆఫ్ టెస్ట్ అనేది ఇంగ్లీష్లో రాయొచ్చు, హిందీలో, లేదా మీ తెలుగు లాంగ్వేజ్లో అనేది కూడా రాయొచ్చు. సో దీనికి వచ్చి 20 నిమిషాల టైము. ఎలిమెంటరీ అర్థమెటిక్ వచ్చేసి 25 క్వశ్చన్లు ఉంటాయి, 25 మార్కులు. సేమ్ తెలుగు ఆర్ హిందీ ఇంగ్లీష్ దేంట్లో అయినా రాయొచ్చు, 20 నిమిషాలు అనేది టైం ఇస్తారు. అండ్ సైకోమెట్రిక్ టెస్ట్ రీజనింగ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్కులు. సో మీరు 20 మినిట్స్ టైం ఇస్తారు. సో టోటల్గా వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటాయి. సో డ్యూరేషన్ వచ్చేసి 1:20 నిమిషాలు అనేది టైం ఇస్తారు ఎగ్జామ్ రాయడానికి. సో దీనికైతే ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. సో 1 టైం ఫీ పేమెంట్. సో ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. సో 600 అయితే మనకి బీసీ ఇక్కడ మనకి ఇచ్చారు కదా, 600 ప్లస్ అప్లికేబుల్ ట్యాక్స్ ప్లస్ పేమెంట్ గేట్వే ఛార్జెస్ ఫర్ ఎవరైతే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకైతే 600 ప్లస్ ట్యాక్స్ అనేది పడుతుంది. అండ్ అదర్ కేటగిరీ చూసుకుంటే 100 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది. వీళ్ళు వచ్చేసి ఎస్టీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, పీడబ్ల్యూబీడీ, ఈ వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ మనకి ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి. సో ఫ్రెండ్స్, చాలామంది వీడియో అనేది చూస్తున్నారు కానీ వీడియో అనేది లైక్ చేయడం లేదు. సో ప్లీజ్, నేను ఇంత కష్టపడి మీకోసం వీడియో చేస్తున్నాను కాబట్టి సో దయచేసి వీడియో అనేది లైక్ చేయండి. సో నేనైతే దీనికి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో ప్లీజ్ కంపల్సరీ అని అయితే 100 లైక్స్ అనేది ఫిల్ చేయండి అండ్ ఫిల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ అనేది రాసేది ఉంటుంది, ఎవరైతే తెలంగాణలో ఉంటారో. సో ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఎవరైతే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గుంటూరు, విజయవాడలో ఉంటారో సో వాళ్ళకి అనేది అయితే ఎగ్జామ్ సెంటర్ అక్కడ ఉంటుంది, సో నియర్ బై. అంతేకాకుండా మీకు సో ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నంలో కూడా ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎట్లా అప్లై చేసుకోవాలనేది మీకు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చూసుకుంటే అప్లై చేసుకున్న తర్వాత మీరైతే అప్లై చేసుకున్న తర్వాత కాల్ లెటర్ అనేది ఉంటుంది కదా, సో అదైతే డౌన్లోడ్ చేసుకొని ఒక కాపీ తీసుకెళ్ళాలి. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, సో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉంటుంది కదా, ప్రూఫ్ అనేది తీసుకొని వెళ్ళాలి. అండ్ అంతేకాకుండా మీ దగ్గర పాస్పోర్ట్ ఏదైతే మీరు అప్లోడ్ అనేది చేస్తారో సో ఆ పాస్పోర్ట్ అయితే సేమ్ ఉండేదైతే 1 నుంచి 2 కాపీలు అనేది తీసుకొని వెళ్ళండి. సో అప్పుడు అనేది మీకు ఎగ్జామ్కి అలౌ అనేది చేస్తారు. సో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ క్లిక్ చేయగానే మీకైతే ఇలా వస్తుంది. సో మీరైతే ఇట్లా స్క్రోల్ చేయండి. సో స్క్రోల్ చేసిన తర్వాత సో ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటారో సో వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది, పాస్వర్డ్ అనేది వాళ్ళు సెట్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కాబట్టి 2 అయితే ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. సో లేదు మేము కొత్తగా వచ్చాము, సో ఇప్పుడే మేము అనేది అప్లై చేసుకుంటున్నాము 10th బేస్ మీద అనుకుంటే సో మీరు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ స్క్రోల్ చేయండి. ఇట్లా డౌన్కి స్క్రోల్ చేయగానే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని అయితే ఉన్నది కదా, ఈ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకేనా. సో క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఇలా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత బేసిక్ ఇన్ఫో, ఫోటో సిగ్నేచర్ అనే డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ మీకు అప్లికేషన్ డీటెయిల్స్ కూడా చెప్తాను, పూర్తిగా వినండి. సో ప్లీజ్ దయచేసి వింటేనే మీకు అర్థమవుతుంది. సో మీ అందరికీ జాబ్ రావాలి, మీ అందరు సెట్ అవ్వాలని నేను కూడా కోరుకునేది కాబట్టి కంపల్సరీ ఈ ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వకండి. సో ఇక్కడ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి ఇక్కడ. సో తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్. సో పైన ఏమి ఎంటర్ చేశారో సేమ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. కింద మీకు మిడిల్ నేమ్ ఏమైనా ఉంటే ఎంటర్ చేయండి, లేదా కన్ఫర్మ్ మిడిల్ నేమ్ అయితే ఉంటే ఎంటర్ చేయండి, లేదా 2 బాక్సెస్ అయితే వదిలేసేయండి. అండ్ మీ లాస్ట్ నేమ్ ఉంటుంది కదా, సర్నేమ్ అనేది ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా స్క్రోల్ చేయగానే సో మీ ఫుల్ నేమ్ అయితే వచ్చేస్తుంది అక్కడ. సో తర్వాత ఏంటంటే ఫుల్ నేమ్ అనేది కూడా వచ్చిన తర్వాత మీకు మీ వర్కింగ్ చేసే మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, సో మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో తర్వాత మీరు ఇక్కడ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఉంది కదా, సేమ్ ఏ మొబైల్ నెంబర్ ఇస్తారో అదే ఎంటర్ చేయండి. అండ్ మీ దగ్గర ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే సో అది కూడా అయితే వేరే మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. అండ్ ఏదైతే మీ దగ్గర వర్క్ చేస్తుందో ఈమెయిల్ ఐడికి సంబంధించి కూడా ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. అండ్ కన్ఫర్మ్ సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా. సో ఎంటర్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ డొమైన్ నేమ్స్ అని ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి మీకు @ తర్వాత ఏమొస్తుంది. సో అంటే మీకు @gmail.com ఉందా, hotmail.com ఉందా, in.com ఉందా, live.com ఉందా అంటే ఆల్మోస్ట్ gmail.com ఉంటుంది. సో ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. చేసుకున్న తర్వాత మీరైతే కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి క్లిక్ చేస్తారు కదా, తర్వాత సెక్యూరిటీ కోడ్ అనేది ఎంటర్ చేయండి, క్యాప్చా. సో ఇది మీకు అర్థం కావడం లేదనుకోండి, ఇక్కడ రీఫ్రెష్ చేస్తే కొత్త కోడ్ వస్తుంది మళ్ళీ. ఓకేనా. సో ఇట్లా కోడ్ వస్తే మీరు సెండ్ చేసి తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. సో అలానే నెక్స్ట్ వచ్చేసి మీకు ఫోటో అండ్ సిగ్నేచర్ అడుగుతుంది. మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఒక పేపర్లో రాసి మంచిగా ఫోటో తీసి మీరు ఒక సైజు దానికి
ఇట్లా ఏమంటారు సిగ్నేచర్కి ఒక సైజ్ అయితే ఉంటుంది, ఆ సైజ్ అనేది మీరు సెట్ చేసి పేస్ట్ చేయండి. తర్వాత మీ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి. ఈ ప్రివ్యూ చూపిస్తుంది, అంటే మీరు ఒక డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు కదా, ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని ఫామ్లో చెక్ చేసుకోండి. అప్లోడ్స్కి సంబంధించి కూడా వస్తుంది. అండ్ మీరు అప్లోడ్స్ చేసిన తర్వాత సో ఫైనల్గా పేమెంట్ ఉంటుంది. పేమెంట్కి వెళ్ళిన తర్వాత మీరైతే బ్యాంక్ నుంచి అయితే పేమెంట్ అనేది చేయండి. సో మీకైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో మీరైతే అది డౌన్లోడ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. మీకైతే ఈమెయిల్ త్రూ అయితే మీకు ఎగ్జామ్ ఎక్కడ ఉంది, ఏంటి, సెంటర్ ఎక్కడ పడింది, ఎగ్జామ్ ఎప్పుడు ఉన్నది అనేది డీటెయిల్స్ వస్తుంది. సో మీరైతే వెళ్ళి మంచిగా ఎగ్జామ్ రాసి జాబ్ అయితే తెచ్చుకోండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి. సో 100 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను కదా, సో కంపల్సరీ ఫిల్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. సో ప్లీజ్ దయచేసి అయితే 100 లైక్స్ అయితే ఫిల్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.